శాంతాబాయ్ శాంతాబాయ్. హలో, నమస్తే బావా, మంచిగా ఉన్నావే? మేము మంచిగా ఉన్నాం కానీ మీరు మంచిగా ఉన్నారా? మంచిగానే ఉన్నాం కానీ ఏం చేస్తారు మరి? అక్కున్నదా? మీ అక్క బర్ల కాడ పెండి వస్తుంది, ఏం సంగతో చెప్పు. మొన్న మనం బొంతు వెళ్ళిపోయి మా కొడుకు సంబంధం చూసి రాలే. ఆ, పిల్లోళ్ళు రేపు చూసుకొని కత్తారట. మరి నువ్వు అక్క రావాలే మరి. మీ అక్క ఏడత్తది కానీ బర్లకు పానం మంచిగా ఉండలేదు, పురుగు కొడుతున్నాయి, మందులు వేయాలి, నీ ఒక్కనే అత్త. సరే బావా, ఉంటా మరి. ఓ రాజుగా, రేపు పిల్లల ముందు కూడా గిట్నే బోల్తుంటున్నావు గారా, నా ఇజ్జత్ ఇష్టట్టున్నావు. నడు ఇంట్లో నడు. మంచిగా ఉన్నారా? అయ్యి ఉన్నాడా? ఉన్నాడు. ఓయా, బయటికి రా. ఇప్పుడు వస్తారా? పిల్లగాడైందే వచ్చిన సందాదోడి ఎవరు పని చేస్తున్నాడు? ఇక్కడ కూర్చోమనోరి. ఏ పిల్లగా, ఇట్రా, ఇట్లా చూద్దాం. రాజుగా, మనం మొన్న బొందు వెళ్ళి పిల్లని చూసి రాలే. మరి పిల్ల నచ్చిందా లేదా? ఎందుకు నచ్చలేదు స్వామిగా? పిల్ల పొట్టిగా కర్ర మంచిగా ఉండే మాడా నచ్చింది తాత. మరి మా ఇంటి ఆడోళ్ళు రాలేదని ఏమనుకోకూరి, మాదే పత్తిర వేరు. మరి కైకిలో ఎడ దొరుకుతలేరు. మరి మా వాళ్ళు కూడా పత్తిర వేరు, కైకిలో ఎడ దొరుకుతారు మరి? అంత ఉడకపోతానే ఆయక బయటగానే పోదాం పారాదు. మరి పోదాం పారి. పిల్లగానికి పిల్ల నచ్చిందో మరి? పెట్టుబడుల గురించి మాట్లాడకుండా పని అయిపోతాయి కదా. టైం 2 అవుతున్నట్టున్నది. పొద్దుకితే బొంతు వాళ్ళకి బస్సులు దొరికాయి మళ్ళా. పిల్లగాని మేనమామను వాడు పుట్టిన పని చూస్తాను, వాడు అన్ని పనులు చేస్తాడు. బైకాడు పోతాడు, మందు కొట్ట పోతాడు, దొంగతనం పోతాడు, మంది సామాన్ ఎత్తుకొస్తాడు. అగో టీవీ కూడా ఎత్తుకొచ్చింది. ఇవన్నీ చేసి ఆ రెక్కలు కట్టనే ఇల్లు కట్టిండు. ముసలోడు రానే వచ్చి అది నీదే నానే బాపు, మీ దండం మీద ఉండే వాళ్ళని ఎత్తుకపోతారు కావచ్చు అని పట్టుకొచ్చిన. తీసుకొస్తాను నాకు. అన్న, ఈ సంబంధం మనం ఎట్లా ఖాయం చేసుకున్నాం. పిల్లాడు మంచోడు నట్టున్నాడు. రేపు మన పుజ్జవకు చీరలు కావాలన్నా, కమ్మల బుట్టలు కావాలన్నా మన్యాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడే పిల్లాడు మంచోడు నట్టున్నాడు. ఈ సంబంధం మనం ఎట్లా ఖాయం చేసుకున్నాం. మీ బిడ్డకి ఏమైనా చిరకాపనలు వస్తాయా? అట్నకి ఇట్లా అన్నం కూరకి ఇట్లా అన్నదా? మా బిడ్డకి అన్ని పనులు వస్తాయి. మబ్బులో లేచి బావి కడుకు వస్తుంది, బావి కడుకు పోయి కరెంటు పెట్టేస్తుంది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంత మూగ అడుక్కొని లోటెడ్ ఛాయ్ తాగుతుంది. ఛాయ్ వల్ల మరి బిడ్డ పొయ్యిలో కట్టెలు లేవే అంటే అదే గొడ్లు అందుకొని కట్టెలు కొడుతుంది. మరి నీళ్ళు బిడ్డ అంటే ఆ సైకిల్ క్యాన్లు వేసుకొని బోరికి వచ్చి నీళ్ళు మొత్తుంది. మా బిడ్డకి అన్ని పనులు వస్తాయి. ఇక బువ్వ కూరలు అన్నాడు అంటే మా చెల్లెతోడి కాదు. ఎప్పుడన్నా మా వైట్లో లేనప్పుడు నేనన్నా మా అన్న అడుతాం. అది అన్నం కూడా చక్కగా తినది. తిను అనంగా 5-6 సార్లే తింటది. మా చెల్లెకు పొద్దు అడకాలంటే మస్తు ఇష్టం. పొద్దు అడకలు వాడితే పొద్దంతా తాళ్ళనే ఉంటుంది. అబ్బా, చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలరా. ఏం చెప్తారా, భారీ మంది మన రాజుగారికి చూసుకొని వచ్చిర్రే. ఎవరు పిల్లది? బొంతు వెళ్ళి. మరి కట్నం గురించి మీరే మాట్లాడాలి. ఎంతగా ఉన్నాం? ఎంతే ఉన్నది? 5,000 ఇచ్చి సైకిల్ పెట్టుర్రు. ఇక అబ్బో, 5,000 అంటే మీ ఏడు దూతమే. గంత దూరం అయితే మాతోడి కాదు. మీరు ఇంకో మాట చెప్పాలా మీరు? ఇదంతా కాదు, 4,800 వచ్చి సైకిల్ పెట్టుర్రి. మళ్ళీ సైకిల్ ఎక్కడిదే? సైకిల్ ఏం లేదు. ఆ 4,800 కూడా లేవు. లాస్ట్కి 1,500 ఇస్తా గంతే. అంత మించి నన్ను పోసిన రూపాయలు లేదు. అయ్యా, 1,500 అంటే ఊళ్ళో ఇజ్జత్ మానపోతుంది. కనీసం 1,000 అని ఇవ్వండి. పిచ్చిబాడి వాళ్ళు 1,500 అంటే అట్లే. నువ్వేమో 1,000 రూపాయలు అంటే ఏమరా? సపరేట్గా మలుచుకొని మండు. బిడ్డ వాళ్ళు అన్నది కాదు, మీరు అన్నది కాదు. ఓ 2,000 ఇచ్చి సైకిల్ పెట్టుర్రి. మళ్ళీ సైకిల్ ఏందే రావులా? ఇప్పుడు ఇచ్చే 1,500 1300 లాగా నేను అప్పు చేయాలి. లాస్ట్కి అప్పు చేసి 1,850 రూపాయలు ఇస్తా. గట్లా అంటే ఎట్లా నర్సిగా? మన బొంతు వాళ్ళకి రావాలంటే ఆటోలు బస్సులు దొరికాయి. దబ్బండు రేపు మళ్ళీ పట్నాలు ఎత్తు. ఎట్లా వస్తారా వాళ్ళు? అదే సైకిల్ ఉంటే ఈ నుంచి కొండపరకల దాకా మన బుజ్జవ దొక్కిన అటు నుంచి అటు బొంతు వాళ్ళకి పిల్ల ఆడ దొక్కుతాడు. మంచి మాట చెప్పినావు బాపు.
ఇక గింతానం సైకిల్ అంటారు కదా, కొత్త సైకిల్ కూడా అయితే నాతో లేదు. ఇంటికాడ పాత సైకిల్ ఉంది, తీసుకొచ్చి ఈడ ఏమంటే ఇస్తా. దానికి ట్యూబులు టైర్లు వేసుకోమని పెళ్ళిలో పైసలు పెడతావి. మరి పిల్లలన్నా సపోర్ట్ చేస్తలేడా? నేను మాట్లాడేది ఏమున్నది, మా అయ్య 1850 రూపాయలను సైకిల్ పెడతా అన్నాడు. నాకైతే సైకిల్ కూడా ఎక్కువనే అనిపిస్తుంది. పిల్లలన్నా మాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా. మా సోపది అలా తాగాలంటేనే దగ్గర 100 రూపాయలన్నా అవుతాయి. మరి మీకు ఏమైనా భోజనాలు ఉన్నాయా పిల్ల? మా చెల్లకు మేమేం తక్కువ మేము 5గురు అన్నాం. మనం ఒక్క తేసేలే మాకు దొంతరుగుల మొక్కన గుంట భూమి ఉన్నది. మేము 5గురం మంచుకోగా మిగిలిందంతా మా చెల్లకి. అవునా పెద్ద మనిషి, 1850 రూపాయల చేతికి ఎంత ఇస్తాడట, పిల్ల మీద బంగారం ఎంత ఇస్తాడట? ఇక 1850 రూపాయలల్లా 100 బంగారం పెట్టుకుంటా, 500 చేతికి ఇస్తా. ఇక లాస్ట్కు 50 రూపాయలల్లా పిల్లకి బట్టలు తీసుకొస్తా. 500 రూపాయలు ఇస్తే ఏం సరిపోతే ఓ 50 రూపాయలని ఎక్కువాను, మాకు కూడా ఖర్చులు ఉంటాయిగా. మరి 50 రూపాయలు ఎక్కడి, మాకు మాత్రం ఖర్చులు ఉన్నాయా? పెళ్ళికి ఎంతలే అన్న 2-3 కోళ్ళను వేయాలి, 4-5 కిలోల బియ్యం వేయాలి. ఇక బరసప్పులకు ఎంతలే అన్న 30-40 రూపాయలన్నా అవుతాయి. మరి పెళ్లి సామాన్ పెట్టేది ఉంటుంది కదా, ఒళ్ళు పైసలు ఎంత కట్టిస్తారు? ఇంతే ఉందే, ఊరి మీద 50 రూపాయలు నడుతుంది. మరి 50 రూపాయలకి ఏమొస్తుంది, లొట్ట పీసు రాదు. 100 రూపాయలు ఇవ్వరు. సరే మరి పెళ్లి సామాన్లు పెడతావు కానీ ఏం పెడతావు చెప్పు. పిల్లమైనా అందరు పెట్టిన కంటే నేను 1 రూపాయి ఎక్కువనే పెడతా. 2 బిందెలు, 2 గంజులు, 2 పళ్ళాలు, 4 బట్టల సబ్బులు, 4 పెయి సబ్బులు. ఇక పెయి సబ్బులు అంటే ఇక వాళ్ళు ఏవి పెట్టుకుంటే అవి, సింతాలు అయితే సింతారు, సంతూరు అయితే సంతూరు, 2 పాత బొంతలు, 1 పావు కిలో మంచి నూనె, 2 కిలోల మిరపకాయలు తీసుకున్నాయి. ఇక కారపొడి పట్టి ఇచ్చిస్తా. ఇక వాళ్ళ ఇష్టం ఎన్ని రోజులైనా వాడుకొని. 1 సాప, 2 పాత చీర బొంతలు. ఇక ఎప్పుడైనా ఫోన్ మాట్లాడాలంటే ఓ 10 రూపాయల కారడు కొని ఇచ్చిస్తా. ఇక వాళ్ళు ఎన్ని రోజులైనా మాట్లాడుకొని. పిల్లకు పుస్తల తాడు ఎంతలో తెప్పిస్తావు? పుస్తల తాడు ఎక్కడిది, పుస్తల తాడు లేదేం లేదు. అదే పూస వాళ్ళ దగ్గర ఓ పసుపు అడుగుకుంటా, దాంతో తాళి కట్టిద్దాం అంతే. మర్చిపోయినా, మా బుద్ధివాకు ఒక పెన్ల దూవేనా, 2 పక్క పెన్నులు, 2 కొత్త రబ్బర్లు, అట్నే పుస్తకాల దగ్గర సవరం కొని ఇస్తా. నర్సన్న మన పిల్లాడని పిసుకొని పోవాలరా, మెడల దస్తి కప్పు. బొట్టు పెట్టేందుకు పొట్టేడుంది లేదు. అరే రమేష్, మాకు మరి బొట్టు పెడదామంటే బొట్టు లేదంటారు. ఇంత పొయ్యిలకెళ్ళి బొగ్గాన పట్టుకురా, పెడదాం మరి. దసీరా ఏ మన పిల్లాడ ఏంట్రా నర్సన్న? ఏంట్రా సమయ సంబంధం ఓకే అయింది కదా, మన పిప్పరింటికి తెప్పించున్నా లేదా? ఏం సంబంధం ఏమో తీయరా. అదే అయ్యో వీళ్ళు ఇచ్చే కట్టడానికి పిప్పరమెట్లు కూడా ఉన్నానే, ఇక తెప్పిస్తుంది. సరే మరి పోయేస్తాం. మరి పోతారు కానీ పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం? మరి పెళ్ళి ఫస్ట్ టైం కానీ పింఛన్ పైసలు వస్తాయి, ఫోన్ చేస్తాం మరి. మరి సరే కానీ 10 రూపాయలనే అందుకే మా వాళ్ళకు బస్కి లేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.